Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sairam Sampatrao. Ella unnarandaru. In today's special session, let us try to discuss one of the most important themes for your ancient medieval art and culture, that is Mauryan pillars, or to be precise, Ashokan pillars or Ashokan edicts and Ashokan inscriptions గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే everything that you need to know about Ashokan pillars, Ashokan edicts, Ashokan inscriptions and Mauryan pillars మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. As you already know, నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ థీమ్స్ ఫర్ ఏన్షియంట్ మెడివల్ ఆర్ట్ అండ్ కల్చర్. నేను PYQs ని చూపించి మరి విత్ ప్రూఫ్ నేను చెప్పడం అనేది జరిగింది. ఏంటి, Ashoka was one of the very important as well as the most favorite topic for UPSC. So you must be revising every important fact about Ashoka, ఎందుకంటే ఎలా అయినా క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి. సో అందుకే ఈ పర్టికులర్ థీమ్ని మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ప్రిలిమ్స్లో తప్పకుండా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే చాలా కాంప్రహెన్సివ్గా, చాలా ఈజీగా మన అమ్మ భాషలో, మన తెలుగు భాషలో మనం చాలా చక్కగా ఈ థీమ్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ సెషన్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట, ఆన్ డైలీ బేసిస్ ప్రతిరోజు మనం అప్లోడ్ చేసుకుంటున్నటువంటి వీడియోస్ అన్నింటి వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయమ్మా, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. మళ్ళీ చెప్తున్నాను, సౌత్ ఇండియాలోనే ఒక తెలుగు స్టేట్స్కి చెందినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఇలాంటి ఇనిషియేటివ్స్ని తీసుకొస్తుందా అని మీరు ఆశ్చర్యపోయేలాంటి చాలా ఇనిషియేటివ్స్ మీ ముందుకు రాబోతున్నాయి. ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్, ఆల్ ద కంటెంట్ టీమ్ మెంబర్స్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ వర్కింగ్ రిలెంట్లెస్లీ హార్డ్ to help all of you to realize your UPSC dream. So make sure you subscribe to our channel. Okay na? Right. సో అయితే ఈ పర్టికులర్ క్లాస్లో మనం అశోకన్ పిల్లర్స్, ఎడిక్ట్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ గురించి మాట్లాడతామని చెప్పాను కదా. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ద బేసిక్ ఓవర్వ్యూ అబౌట్ ద మౌర్యన్ పిల్లర్స్ అండ్ మౌర్యన్ ఆర్కిటెక్చర్ గురించి ఒకసారి టూకీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. దాని తర్వాత మనం అశోకన్ పిల్లర్స్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అండ్ దాంతోపాటు ద ఎక్స్పాన్షన్ ఆఫ్ అశోకన్ ఎడిక్ట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఎడిక్ట్స్ అండ్ ద మెసేజెస్ దట్ దే షేర్, ఎవ్రీథింగ్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం యూజింగ్ దిస్ పర్టికులర్ PDF. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. ఫస్ట్ 10 to 15 minutes ఆఫ్ దిస్ వీడియో వెరీ ఇంపార్టెంట్. బేసిక్ ఓవర్వ్యూ మీకు తప్పకుండా అర్థం కావాలి. ఓకేనా, వినాలి నాన్న. సో నౌ లెట్ us look at మౌర్యన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. మౌర్యన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి ద బేసిక్ ఓవర్వ్యూ మీకు ఇస్తాను. దాని తర్వాత మనం ఏం చేద్దామంటే అశోకన్ పిల్లర్స్, అశోకన్ రాక్ ఎడిక్ట్స్, వీటన్నిటి గురించి, ఇన్స్క్రిప్షన్స్, వీటన్నిటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. See, in the first place, why we are actually discussing about Mauryan art and architecture? మనందరికీ తెలుసు, ఇది UPSC ప్రిలిమ్స్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ థీమ్, ఈవెన్ మెయిన్స్కి సంబంధించి కూడా వెరీ ఇంపార్టెంట్ థీమ్. అది పక్కన పెడితే ఎందుకు ఫస్ట్ స్పెషల్గా మౌర్యన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి మనం చదువుకుంటున్నాం. See, the period from 1000 BC to 320 BC, 320 BC మౌర్యన్ ఎంపైర్ యాజ్ అ ఫస్ట్ పాన్ ఇండియన్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ కాబట్టడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ పీరియడ్లో దెర్ వర్ మెనీ సోషల్, ఎకనామిక్, పొలిటికల్ అండ్ రిలీజియస్ చేంజెస్ దట్ హ్యాపెండ్, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ద శ్రమణ మూమెంట్. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద శ్రమణ మూమెంట్? శ్రమణ మూమెంట్ వాజ్ ఎ మూమెంట్ దట్ ఎమర్జ్డ్ ఇన్ ద 6th century BC, ఇన్ అరౌండ్ 6వ శతాబ్దం, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో కొత్త మతాల ఆవిర్భావానికి నాంది పెరిగినటువంటి ఒక మూమెంట్గా మనం చెప్పొచ్చు. As a result of this Shramana movement, there were many important heterodox sects that actually emerged in the form of Buddhism అవ్వచ్చు, జైనిజం అవ్వచ్చు, అజీవకా రిలీజియన్ అనేటటువంటి అవ్వచ్చు. ఈ బుద్ధిజం, జైనిజం, అజీవకా రిలీజియన్ లాంటి నూతన మతాలు ఏవైతే ఉంటాయో, దీస్ హెటరోడాక్స్ సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, దే ట్రై టు ఛాలెంజ్ ద ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ దట్ వర్ ఇన్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ వర్ణా సిస్టమ్, ద రిజిడిటీ ఇన్ వర్ణా సిస్టమ్ని ఛాలెంజ్ చేయడం అనేటువంటిది జరిగింది. యానిమల్ స్లాటర్ ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజ్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ది డామినెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్ అండ్ మారల్ కరప్షన్ బై బ్రాహ్మిన్స్ని డామినేట్ చేయడం అనేటువంటిది జరిగింది. సమాజంలో ద మచ్ రిక్వైర్డ్ పీస్, స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది ప్రొవైడ్ చేయాలని చెప్పి నాన్ వైలెన్స్ని, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్, ఇలాంటి వాటిని ఇవి ప్రమోట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో సిన్స్ దిస్ రిలీజియన్స్ వర్ ట్రైయింగ్ టు ఆఫర్ ద మచ్ రిక్వైర్డ్ పీస్, స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ ఫర్ ద మాసెస్, Vedic Brahmanism has seen its first important challenge in the form of these religions. Vedic Brahmanism యొక్క డిక్లైన్ స్టార్ట్ అయ్యి these new religions, especially Buddhism and Jainism ఏదైతే ఉన్నాయో అవి in the northern part of India, in the Sapta Sindhu region or Aryavarta or Brahmavarta region
ప్రామినెన్స్లోకి రావడం అనేటువంటి జరిగింది. ఎప్పుడైతే ఈ కొత్తగా సోషియో ఎకనామిక్ పొలిటికల్ రిలీజియస్ చేంజెస్ అనేటటువంటివి నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ సప్త సింధు ఆర్యవర్త బ్రహ్మవర్త చూడడం అనేది జరిగిందో, దీనికి అనుగుణంగానే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చరల్ ఎక్స్ప్రెషన్స్లో కూడా సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేటటువంటివి, మార్పులు అనేటటువంటివి రావడం అనేటువంటిది జరిగిందమ్మా. ఎందుకంటే ద లిటరేచర్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ దే యాక్ట్ లైక్ జస్ట్ as mirrors that showcase the contemporary culture. ఆ కాలం నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, మతపరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని చూపించేటటువంటి, వాటిని కళ్ళకు కట్టించినట్టు చూపించేటటువంటి ప్రయత్నం ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చేస్తాయి. కాబట్టి సో ఎప్పుడైతే ఈ సోషల్ ఎకనామిక్ పొలిటికల్ రిలీజియస్ కండిషన్స్లో చేంజెస్ రావడం అనేది జరిగిందో, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో కూడా సబ్సిక్వెంట్లీ చాలా మార్పులు రావడం అనేటువంటిది జరిగింది. ద బేసిక్ ఓవర్వ్యూ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ద బేసిక్ కాంటెక్స్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. If you want me to categorize the Mauryan art and architecture, it can be categorized into two parts. One important thing is court art. Court art was actually patronized by the rulers of those times. Mauryan rulers ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్యాట్రనైజ్ చేసి ఫండ్ చేసినటువంటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరల్ ఫార్మ్స్గా మనం చెప్పొచ్చు. సెకండ్ వన్ పాపులర్ ఆర్ట్. మాసెస్ లేదా పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్యాట్రనైజ్ చేసినటువంటి ఆర్ట్ ఫార్మ్స్ని మనం పాపులర్ ఆర్ట్ కింద మనం చెప్పొచ్చు. కోర్ట్ ఆర్ట్లో భాగంగా మనం ఏం డిస్కస్ చేస్తాం? పిల్లర్స్, దాంతోపాటు ప్యాలెసెస్ అండ్ దాంతోపాటు స్తూపాస్ ఏవైతే ఉంటాయో వీటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. వెరాజ్ పాపులర్ ఆర్ట్లో భాగంగా మనం ఏం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం? కేవ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చైత్యాస్ ఆర్ విహారాస్ మాట్లాడే ప్రయత్నం చేయాలి. అండ్ దాంతోపాటు పోటరీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ డిస్కస్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ దాంతోపాటుగా స్కల్ప్చర్ అండ్ స్కల్ప్చరల్ వేరియేషన్స్ ఏవైతే ఉంటాయో మనం మాట్లాడే ప్రయత్నం చేయాలి. నేను ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. కోర్ట్ ఆర్ట్ ప్రిడామినెంట్లీ ప్యాటర్నైజ్డ్ బై ద రూలర్స్ ఆర్ రూలింగ్ క్లాస్ ఆఫ్ దట్ పర్టికులర్ టైమ్, వెరస్ పాపులర్ ఆర్ట్ వాజ్ యాక్చువల్లీ ప్యాటర్నైజ్డ్ బై మాసెస్, కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్యాటర్నైజ్ చేయడం అనేది జరిగింది. మరి ఈ పిల్లర్స్, ఈ ప్యాలెసెస్, స్తూపాస్ వగైరా కోర్ట్ ఆర్ట్ ఏదైతే ఉందో దీన్ని ఎందుకు తీసుకురావడం అనేది జరిగింది? వాట్ ప్రాంప్టెడ్ ద రూలర్స్ టు కమ్ అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ ఫార్మ్స్? టూ ఇంపార్టెంట్ రీజన్స్ అనేటట్టు మనం చెప్పొచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ పొలిటికల్ రీజన్స్. నేను ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. Mauryan Empire was the first pan-Indian empire that emerged in the northern part of India. So to showcase their supremacy, to showcase their paramountcy, to showcase their authority, వాళ్ళ అథారిటీని చూపించడానికి these pillars, these lavish palaces ఏవైతే ఉంటాయో వాటిని మౌర్యన్ రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిర్మించడం అనేది జరిగింది. వాళ్ళ ఆధిపత్యం ఏదైతే ఉందో దాన్ని షోకేస్ చేయడానికి, దాన్ని సింబలైజ్ చేయడానికి దీస్ కోర్ట్ ఆర్ట్ ఏదైతే ఉందో అది ఉపయోగపడడం అనేది జరిగింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రిలీజియస్ పర్పజెస్ యాజ్ వెల్. నేను ఆల్రెడీ చెప్పాను ఆ సమయంలో రిలీజియస్ చేంజెస్ రావడం అనేది జరిగింది. వేదిక్ బ్రాహ్మణిజం యొక్క ప్రామినెన్స్ తగ్గి బుద్ధిజం అండ్ జైనిజం ఏవైతే ఉన్నాయో ఇవి ప్రామినెన్స్లోకి రావడం అనేటువంటిది జరిగిందని చెప్పుకున్నాం. కానీ అప్పటికే గౌతమ బుద్ధ చనిపోవడంతో బుద్ధిజంకు ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటి? టూ టైప్స్ ఆఫ్ ఛాలెంజెస్. ఫస్ట్ ద సర్వైవల్ ఆఫ్ బుద్ధిజం అండ్ సెకండ్ వన్ వచ్చేసి ద ప్రాపగేషన్ ఆఫ్ బుద్ధిజం. బుద్ధుడు చనిపోయిన తర్వాత అసలు బుద్ధిజం సర్వైవ్ అవుతుందా లేకపోతే వేదిక్ బ్రాహ్మణిజం ప్రామినెన్స్లోకి వస్తుందా అనేటువంటి కన్ఫ్యూజన్ అనేటువంటిది ఉంది. సో టు మేక్ షూర్ బుద్ధిజం షుడ్ సర్వైవ్ ఏం చేయడం అనేది జరిగింది? ఇన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ బుద్ధిజం అనేటువంటిది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇన్స్టిట్యూషనలైజేషన్ అంటే ప్రాపర్ రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ ఫామ్ చేయడం కానీ, ఏ మెంబర్ ఏ పని చేయాలనేటువంటి చూడడం కానీ ఇవన్నీ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ బుద్ధిజం టుక్ ప్లేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అమ్మ. వాట్ ఎవర్ ద బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఏవైతే ఏర్పడడం అనేది జరిగిందో దానిలో భాగంగా ఏం చేశారు? బుద్ధిస్ట్ సెక్స్ అనేటటువంటివి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. బౌద్ధ మతంలో శాఖలు అనేటటువంటివి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటుగా బుద్ధిస్ట్ లిటరేచర్ అనేటటువంటిది త్రిపీఠకాస్, వినయ పీఠక, సుత్త పీఠక, అభిధమ్మ పీఠక లాంటి త్రిపీఠకాస్ ఏవైతే ఉంటాయో బుద్ధిస్ట్ టీచింగ్స్ని డాక్యుమెంట్ చేయడం మొదలు పెట్టడం అనేది జరిగింది. బుద్ధిస్ట్ సంఘాలో ఉండేటటువంటి మెంబర్స్, మాంక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి రూల్స్ని ఫాలో అవ్వాలని చెప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్తో ఇన్స్టిట్యూషనలైజ్ చేసే ప్రయత్నం అయినటువంటి చేశారు. వెరస్ ప్రాపగేషన్ ఆర్ స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం కోసం ఆర్కిటెక్చరల్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. బుద్ధిజం యాజ్ ఎ బ్రాండ్ దాని యొక్క విజిబిలిటీ అనేటువంటిది ఉంచడం కోసం బుద్ధిస్ట్ రెలిక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద బౌద్ధుని అవశేషాలు లేకపోతే బుద్ధుని వాడినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి మీద స్తూపాలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్మించడం అనేది జరిగింది. చైత్యాస్ అండ్ విహారాస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా నిర్మించడం అనేటువంటిది జరిగింది. సో రిలీజియస్ పర్పజెస్ కోసం కూడా ఫర్ ద సర్వైవల్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ బుద్ధిజం స్తూపాస్ ఏవైతే ఉంటాయో వాటిని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది ద రూలింగ్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. నేను ఈ క్లాస్లో ఏం చేస్తానంటే ప్రిడామినెంట్లీ ద పిల్లర్స్
ఆర్ మౌర్యన్ పిల్లర్స్ ఏవైతే ఉంటాయి వాటి మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎస్పెషల్లీ అశోకన్ పిల్లర్స్, అశోకన్ రాక్ ఎడిక్ట్స్ అండ్ దాంతోపాటుగా అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ పిల్లర్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడదాం. అండ్ దాని తర్వాత నేను పీడిఎఫ్ చూసి మీకు ప్రాపర్గా డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు చాలా ఈజీగా అర్థమవుతుందమ్మా, ప్రతిదీ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది, అసలు మీరు వరి అవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మళ్ళీ చెప్తున్నాను, మనం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ మౌర్యన్ పిల్లర్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దామా? వింటారా? మరి వినండి. సో మౌర్యన్ పిల్లర్స్ majorly a Mauryan pillar comprises of two parts. First one shaft, second one capital. నేను డయాగ్రామ్ వేసి మరీ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. షాఫ్ట్ అంటే ఒక నారో పిల్లర్ అని చెప్పి అర్థం. ఈ విధంగా షాఫ్ట్ ఉంటుంది. షాఫ్ట్ పైన ఉన్నటువంటిది ఏంటి? దిస్ ఈజ్ వాట్ ద క్యాపిటల్. క్యాపిటల్ అంటే ఒక క్రౌనింగ్ స్ట్రక్చర్ అని చెప్పి అర్థం. ఓకేనా? ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? దిస్ ఈజ్ షాఫ్ట్. అండ్ షాఫ్ట్ సింప్లీ మీన్ ఎ నారో పిల్లర్. షాఫ్ట్స్ యూజువల్లీ మోనోలిథిక్ ఉండడం అనేటువంటి జరుగుతుంది, అంటే సింగిల్ స్టోన్తో తయారు చేయబడడం అనేది జరుగుతుంది. అండ్ వెల్ పాలిష్డ్ ఉండడం అనేటువంటి జరుగుతుంది. చెప్పాను కదా, టు షోకేస్ ద అథారిటీ, ద సుప్రమసీ ఆర్ పెరమౌన్సీ ఆఫ్ మౌర్యన్ సిన్స్ దే వర్ ద ఫస్ట్ పాన్ ఇండియన్ ఎంపైర్. వాళ్ళు పాలిష్డ్ అండ్ హ్యూజ్ చాలా చాలా హైట్తో ఉండేటటువంటి పిల్లర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? దట్ ఈస్ క్యాపిటల్. దీని మొత్తాన్ని క్యాపిటల్గా పిలవడం అనేటువంటి జరుగుతుంది. See, this capital again comprises of three parts. అన్నింటికంటే కిందది వచ్చేసి లోవర్ క్యాపిటల్గా పిలుస్తాం, లేకపోతే బెల్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం, లేకపోతే ఇన్వర్టెడ్ లోటస్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ మధ్యలో ఉండేటటువంటిది మిడిల్ క్యాపిటల్ ఆర్ అబాకస్ పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. అబాకస్ సింప్లీ మీన్ బేస్ ఆర్ ప్లాట్ఫామ్ అని చెప్పి చెప్తాం. థర్డ్ పార్ట్ వచ్చేసి అప్పర్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఫిగర్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. యూజువల్లీ ఒక యానిమల్ ఫిగర్, లైన్ కానీ, బుల్ కానీ, హార్స్ కానీ, ఎలిఫెంట్ కానీ ఇక్కడ పెట్టడం అనేది జరుగుతుంది. దోస్ యానిమల్స్ దట్ షోకేజెస్ ద అథారిటీ, దోస్ సింబలైజెస్ ద పవర్, వాటిని ఆ క్యాపిటల్ ఫిగర్గా వీళ్ళు ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి. మౌర్యన్ పిల్లర్స్లో ప్రిడామినెంట్లీ టూ పార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ షాఫ్ట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్యాపిటల్. షాఫ్ట్ అనేటటువంటిది మోనోలిథిక్ అండ్ పాలిష్డ్గా ఉండడం అనేది జరుగుతుంది. క్యాపిటల్ ద క్రౌనింగ్ స్ట్రక్చర్ కంప్రైజ్ ఆఫ్ త్రీ పార్ట్స్. అన్నిటికంటే కిందది లోవర్ క్యాపిటల్ ఆర్ బెల్ ఆర్ ఇన్వర్టెడ్ లోటస్. దాని పైన ఉన్నటువంటిది మిడిల్ క్యాపిటల్ అబాకస్. అబాకస్ సింప్లీ మీన్ ఏ ప్లాట్ఫామ్ ఆర్ బేస్ కింద మనం చెప్పొచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అన్నిటికంటే పైన ఉండేటటువంటిది అప్పర్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఫిగర్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. యూజువల్లీ మౌర్యన్ పిల్లర్స్ ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ ఇక్కడ ఏంటి, షాఫ్ట్ అనేటటువంటిది ఇలా ఉండడం అనేది జరుగుతుంది. షాఫ్ట్ పైన ఏముంటుందంటే ఒక ఇన్వర్టెడ్ లోటస్ అనేటటువంటిది యూజువల్లీ ఇదిగోండి ఇలా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఓకేనా? ఇన్వర్టెడ్ లోటస్ ఏదైతే ఉందో అది ఈ విధంగా ఉంటుంది. ఇన్వర్టెడ్ లోటస్ పైన ఉన్నటువంటిది ఏంటి? దట్ ఈస్ అబాకస్. అబాకస్ యూజువల్లీ సర్క్యులర్ షేప్లో ఉండొచ్చు, రెక్టాంగులర్ షేప్లో అయినా ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అబాకస్ పైన ఉన్నటువంటిది ఏంటి? ద క్యాపిటల్ ఫిగర్ ఏదైతే ఉందో అది ఉండడం అనేటువంటి జరుగుతుంది. దిస్ ఇస్ వాట్ క్యాపిటల్ ఫిగర్ ఆర్ అప్పర్ క్యాపిటల్గా మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇదేంటి? అబాకస్ ఆర్ మిడిల్ క్యాపిటల్గా చెప్పడం అనేది జరుగుతుంది. సర్క్యులర్ రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. ఇదేంటి? ఇన్వర్టెడ్ లోటస్ షేప్లో ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. దీన్ని లోవర్ క్యాపిటల్ ఆర్ బెల్ అనే పేరుతో పిలుస్తాం. ఇదేంటి? షాఫ్ట్ పేరుతో మనం పిలవడం అనేది జరుగుతుంది. ఈ మూడింటి కలిపి, పైన ఉన్నటువంటి మూడింటికి కలిపి మనం క్యాపిటల్గా పిలవడం అనేటువంటి జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. యూజువల్లీ మౌర్యన్ పిల్లర్స్ యొక్క హైట్ ఎంత ఉంటాయంటే 40 feet యూజువల్లీ ఉండడం అనేటువంటి జరుగుతుంది. సుమారుగా 40 అడుగులు ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా ఏ మెటీరియల్తో ఎక్కువగా మౌర్యన్ పిల్లర్స్ అనేటటువంటివి కన్స్ట్రక్ట్ చేయబడినాయి అంటే చునార్ శాండ్ స్టోన్ ఏదైతే ఉందో దీంతో కన్స్ట్రక్ట్ చేయబడడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పెర్స్పెక్టివ్. దిస్ బేసిక్ ఫిగర్స్ ఒకవేళ మెయిన్స్లో రేపు పొద్దున ఒకవేళ క్వశ్చన్ వచ్చినా సరే ఈ ఫిగర్ మీరు వేస్తే చాలా బాగుంటుంది. ఎంత ఈజీగా అర్థం చేసుకోవచ్చు చూడండి. ఏది బట్టి పట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆర్గానిక్గా చాలా చక్కగా ప్రతి టాపిక్ని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్? మీరు ఎక్కడితో అసలు మౌర్యన్ పిల్లర్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ మర్చిపోరనే అనుకుంటున్నాను, మైండ్లో ఇంప్రింట్ అయిపోయిందా అనుకుంటున్నాను. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మౌర్యన్ పిల్లర్స్
అండ్ ఎస్పెషల్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అశోక మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్. చాలా 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 ఇంపార్టెంట్ థీమ్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. పీడిఎఫ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినాలమ్మా. సో నౌ లెట్ us look at అశోకన్ పిల్లర్స్, ఎడిక్ట్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్. ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ మనం మాట్లాడడం. టూ పార్ట్స్ ఉంటాయి మౌర్యన్ పిల్లర్స్లో. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది షాఫ్ట్ అమ్మ. షాఫ్ట్ అనేటటువంటిది వెల్ పాలిష్డ్ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. మోనోలిథిక్ స్ట్రక్చర్ అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ మొత్తం ఇదంతా కలిపి మనం ఏమంటాం, క్యాపిటల్గా చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. క్యాపిటల్ కంప్రైజ్ ఆఫ్, క్యాపిటల్ అంటే క్రౌనింగ్ స్ట్రక్చర్, షాఫ్ట్ అంటే నారో పిల్లర్ అని చెప్పి అర్థం. క్యాపిటల్ కంప్రైజ్ ఆఫ్ 3 parts. వన్ ఈస్ లోవర్ క్యాపిటల్ ఆర్ బెల్ ఆర్ ఇన్వర్టెడ్ లోటస్ కింద మనం చెప్పడం అనేది జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఎబాకస్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ద మిడిల్ క్యాపిటల్ అనే పేరుతో పిలుస్తాం. ఎబాకస్ అంటే ఒక ప్లాట్ఫామ్, ఒక బేస్ అని చెప్పి అర్థం. ఎబాకస్ మనకి సర్క్యులర్ షేప్లో ఉంటుంది, లేదా రెక్టాంగులర్ షేప్లో కూడా ఉండొచ్చు. అన్నిటికంటే పైన క్యాపిటల్ ఫిగర్ అనేటటువంటిది ఉండడం అనేది జరుగుతుంది. 3 కలిపి క్యాపిటల్ అనే పేరుతో మనం పిలవడం అనేది జరుగుతుంది. మొత్తం హైట్ 40 feet ఇన్ అండ్ అరౌండ్ ఉంటుంది. ఏ మెటీరియల్ వాడేవారు, చునార్ శాండ్ స్టోన్ లేదా పాలిష్ శాండ్ స్టోన్ అనేటువంటిది ఉపయోగించేవాళ్ళు. మోనోలిథిక్ షాఫ్ట్, పాలిష్ శాండ్ స్టోన్ ఉపయోగించేవాళ్ళు. టాపరింగ్ సిలిండ్రికల్ షాఫ్ట్ విత్ క్యాపిటల్ ఆన్ టాప్. క్యాపిటల్స్ యూజువలీ లయన్, బుల్, ఎలిఫెంట్ ఆర్ హార్స్ అనేటువంటివి ఉంటాయి. దోస్ యానిమల్స్ దట్ షోకేజెస్ అథారిటీ, దట్ షోకేజెస్ పవర్. సమ్ క్యాపిటల్స్ హ్యావ్ ఇన్వర్టెడ్ లోటస్ బేసెస్, నేను చెప్పాను ఆల్రెడీ. ఇన్స్పైర్డ్ బై పెర్షియన్ అకమెనేడ్ కాలమ్స్. అకమెనేడ్ ఎంపైర్తో వీళ్ళు క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేటువంటిది జరిగింది ద పెర్షియన్ ఎంపైర్తో. సో వాళ్ళ యొక్క ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ మౌర్యన్స్ యూస్ టు షేర్ దేర్ బార్డర్స్ విత్ అక్యుమినేడ్ ఎంపైర్ యాజ్ వెల్. దేర్ షుడ్ బి సమ్ కల్చరల్ డిఫ్యూజన్. కల్చరల్ ట్రైట్స్ ఆర్ ఆర్కిటెక్చరల్ ఎక్స్ప్రెషన్స్ తప్పకుండా డిఫ్యూజ్ అవుతాయి. సమ్ పిల్లర్స్ బేర్ ఇన్స్క్రిప్షన్స్, దట్ ఈస్ ఎడిక్ట్స్, ఆర్ అదర్స్ డు నాట్. సి ఇన్స్క్రిప్షన్స్ అంటే రైటింగ్స్ అనే హార్డ్ సర్ఫేస్ అమ్మ. ఒక గట్టి ఉపరితలంపై రాయబడినటువంటి రాతల్ని ఇన్స్క్రిప్షన్స్ పేరుతో మనం పిలవడం అనేది జరుగుతుంది. ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఆఫ్ 3 types. వన్ ఈస్ ద ప్రశస్తి ఇన్స్క్రిప్షన్. ప్రశస్తీస్ అంటే రాజుని పొగుడుతూ, రాజు యొక్క విజయాలను పొగుడుతూ వేయించేటటువంటి ఇన్స్క్రిప్షన్స్, రాజు చేసేటటువంటి మంచి పనులు చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్స్, రాజు యొక్క టైటిల్స్, అతని బిరుదులను చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్స్, అతని గొప్పలను చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్స్. సెకండ్ వన్ వచ్చేసి ఎడిక్ట్స్, అంటే రాజాజ్ఞ శాసనాలుగా చెప్తాం. రాజు ఒక ఆర్డర్ పాస్ చేయడానికి వేసేటటువంటి ఇన్స్క్రిప్షన్స్ని ఎడిక్ట్స్ పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మెమోరియల్ ఇన్స్క్రిప్షన్స్. రాజు ఒక ప్రాంతాన్ని సందర్శించాడు అనుకోండి, రాజు వచ్చినందుకు గుర్తుగా కానీ, లేకపోతే దాన ధర్మాలు చేశాడు అనుకోండి, డొనేషన్స్ చేశాడు అనుకోండి, దానికి గుర్తుగా కూడా ఈ మెమోరియల్ ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటివి వేయడం అనేది జరుగుతుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో అశోకన్ ఎడిక్ట్స్ అనేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ థీమ్ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. సో వాటిని కూడా మనం పూర్తి స్థాయిలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లెట్ us look at the comparison between అశోకన్ పిల్లర్స్, అశోకన్ ఎడిక్ట్స్ వర్సెస్ అశోకన్ ఇన్స్క్రిప్షన్స్. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది, వినాలి నన్ను. సో చూడండి, అశోకన్ పిల్లర్స్ వర్సెస్ ఎడిక్ట్స్ వర్సెస్ ఇన్స్క్రిప్షన్స్. అశోకన్ పిల్లర్స్ ఫ్రీ స్టాండింగ్ ఉండమనేది జరుగుతుంది. నేను చెప్పడం మర్చిపోయాను. పిల్లర్స్, మౌర్యన్ పిల్లర్స్ ఎప్పుడు ఫ్రీ స్టాండింగే ఉండమనేది జరుగుతుంది. అంటే ఎటువంటి అసోసియేటెడ్ స్ట్రక్చర్తో కలిపి అవి ఉండవు, ఒక చోట నిలువుగా అలా ప్లేస్ చేయబడి ఉండడం అనేటువంటి జరుగుతుంది. విత్ ఆర్ వితౌట్ ఇన్స్క్రిప్షన్స్. కొన్నింటికి ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి, రాతలు ఉంటాయి, కొన్నింటికి ఇన్స్క్రిప్షన్స్ అసలు ఉండవు. ఎక్కడ బయటపడడం అనేది జరిగింది, నేను జాగ్రఫికల్ ఎక్స్పాన్షన్ కూడా చెప్తాను. నార్త్ ఇండియా, నేపాల్, ఢిల్లీ, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, నేపాల్, ఈ ప్రాంతాల్లో ఎక్కువ కనిపించడం అనేది జరిగింది. లాంగ్వేజ్ బ్రహ్మీ లాంగ్వేజ్, ఖరోస్టీ స్క్రిప్ట్, గ్రీక్ అండ్ అరమిక్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించడం అనేది జరిగింది, లాంగ్వేజెస్ని ఉపయోగించడం అనేది జరిగింది. రాక్ ఎడిక్ట్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ బౌల్డర్స్ అండ్ కేవ్ వాల్స్, అంటే పెద్ద పెద్ద రాళ్ల మీద, అండ్ దాంతోపాటు కేవ్స్ ఏవైతే ఉన్నాయి, చైత్యాస్ విహారాస్ ఏవైతే ఉంటాయి, వాటి గోడల మీద వీటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, త్రూ అవుట్ ద ఎక్స్పాన్స్ ఆఫ్ ద మౌర్యన్ జ్యూరిస్డిక్షన్ ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా రాక్ ఎడిక్ట్స్ అనేటువంటి కనిపించడం అనేది జరిగింది. అశోక ఈ రాజాజ్ఞ శాసనాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి హిజ్ ధమ్మ, అతని ధమ్మ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు తెలియపరచడం అనేది జరిగింది. ధమ్మ ఈజ్ యాక్చువల్లీ సోషియో పొలిటికల్ పాలసీగా మనం చెప్పొచ్చు, సోషియో పొలిటికల్ సిస్టమ్ ఎంప్లాయిడ్ బై అశోక మనం చెప్పొచ్చు. ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఎస్పెషల్లీ మౌర్యన్ టైమ్స్లో 3 ఇంపార్టెంట్ రిలీజియన్స్, వేదిక్ బ్రాహ్మణిజం ఏదైతే ఉందో దానికి, బుద్ధిజంకి అండ్ జైనిజంకి కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉండేవి. సో అందుకే త్రూ హిస్ ధమ్మా పాలసీ, యాక్చువల్లీ ఒక రాజు యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి, పీస్ అండ్ స్టెబిలిటీ ఏదైతే ఉందో దాన్ని ఎన్ష్యూర్ చేయడం. పీస్ అండ్ స్టెబిలిటీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ప్రాస్పరిటీ అనేటువంటిది సాధ్యపడడం అనేది జరుగుతుంది. సో ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ పీస్ అండ్ స్టెబిలిటీ ఏం చేయడం అనేది జరిగింది, త్రూ హిస్ ధమ్మా పాలసీ టాలరెన్స్ అనేటటువంటి ఇంపార్టెంట్ ఐడియల్ని, ప్రిన్సిపల్ని అశోక బోధించడం అనేటువంటిది జరిగింది. నాన్ వైలెన్స్ని బోధించడం అనేటువంటిది జరిగింది. రెస్పెక్టింగ్ టువర్డ్స్ ఎల్డర్స్ని బోధించడం అనేటువంటిది జరిగిందమ్మా. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్
పాలసీస్ ఆర్ టెనెట్స్ ఆఫ్ అశోకాస్ దమ్మా పాలసీగా మనం చెప్పొచ్చు. బ్రెహ్మి, ఖరోష్టి, గ్రీక్ అండ్ అరమిక్ స్క్రిప్ట్లోనే అశోకన్ రాక్ ఎడిక్ట్స్ అనేటటువంటి వేయించబడ్డం అనేది జరిగింది. ఇన్స్క్రిప్షన్స్ చూడండి, రాయల్ డిక్రీస్, రిలీజియస్ మెసేజెస్, డొనేషన్స్ ఇవన్నీ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా పాస్ చేయడం అనేది జరిగింది. బరాబర్ కేవ్స్, కాందహార్, సాంచి, సార్నాథ్ ఇక్కడ కనిపించడం అనేది జరిగింది. ప్రాకృత్ అండ్ బ్రహ్మి స్క్రిప్ట్లో వీటిని వేయించడం అనేటువంటి డిస్క్రైబ్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మ. ఇంకొకటి అశోకన్ రాక్ ఎడిక్ట్స్ ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయంటే ఎక్కువగా మౌర్యన్ ఎంపైర్ యొక్క బార్డరింగ్ రీజియన్స్ ఏవైతే, ఇదంతా మౌర్యన్ ఎంపైర్ అనుకోండి, ఈ బార్డరింగ్ రీజియన్స్లో ఎక్కువగా మనకు కనిపించడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే టు ప్రాపగేట్ ద రిలీజియస్ పాలసీ ఆఫ్ దమ్మా పాలసీ ఏదైతే ఉందో దాన్ని వేరే ప్రాంతాలకు కూడా విస్తరింపజేయాలని చెప్పి అశోకుడు ఆలోచించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు నేను జాగ్రఫికల్ ఎక్స్పాన్షన్ చూపిస్తాను, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది, జాగ్రత్తగా వినండి. లుక్ ఎట్ దిస్ పర్టికులర్ ఇమేజ్. ఎన్సీఆర్టీ నుంచి డైరెక్ట్గా తీసుకున్నటువంటి ఇమేజ్ ఇది. తప్పకుండా ఎన్సీఆర్టీ మ్యాప్స్ నుంచి ఎన్నో క్వశ్చన్స్ ఇప్పటికే అపీర్ అవ్వడం అనేది జరిగిందమ్మా. ప్రతి మ్యాప్ అండ్ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ లొకేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మీకు చాలా చక్కనైనటువంటి అవగాహన అనేటువంటిది ఉండాలి. అందుకే దీన్ని కూడా ఇక్కడ యాడ్ చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అశోకన్ రాక్ ఎడిక్ట్స్ చూడండి, మీకు ఎక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మీకు ఈ కలర్ ఏదైతే ఉందో, దిస్ ఎల్లో కలర్ ఏదైతే ఉందో కనిపిస్తున్నటువంటిది అశోకన్ ఎంపైర్. సో అశోకన్ ఎంపైర్ పీక్ జెనిత్ స్టేజ్కి చేరుకున్నప్పుడు అశోకన్ ఎంపైర్ ఇంత ఎక్స్పాన్స్లో ఉండమనేది జరిగింది. సో బార్డరింగ్ రీజియన్స్ చూడండి, ఇక్కడ మీకు ఎక్కువగా రాక్ ఎడిక్ట్స్ అనేటువంటి కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోబ్బాల్ ఆర్ సిద్ధపుర, సువర్ణగిరి, మస్కీ, యాజ్ వెల్ ఇక్కడ తోసలి వన్ ఆఫ్ ద ప్రావిన్షియల్ క్యాపిటల్స్ ఆఫ్ మౌరియన్స్ గా మనం చెప్పడం అనేది జరిగింది. రైట్, మనం ఆల్రెడీ ఆల్ ద ప్రావిన్సెస్ గురించి మనం చెప్పాం. పాటలీపుత్ర ఒక ప్రావిన్స్, అవంతి అనేటటువంటిది ఒక ప్రావిన్స్, సువర్ణగిరి ఒక ప్రావిన్షియల్ క్యాపిటల్, యాజ్ వెల్ యాజ్ తక్షశిల అనేటటువంటిది ఒక ప్రావిన్షియల్ క్యాపిటల్ అని చెప్పి మనం మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనం లాస్ట్ క్లాస్లో ఏదైతే మాట్లాడామో లాస్ట్ థీమ్లో వాటిలో నేను పూర్తి స్థాయిలో డిస్కస్ చేయడం అనేది జరిగింది. అవునా? సో నెక్స్ట్ చూడండి, ఈవెన్ మీకు పాటలీపుత్ర ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఎడిక్ట్స్ కనిపిస్తాయి. యాజ్ వెల్ యాజ్ సూర్పరక, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ గిరినగర, దట్ ఈజ్ సౌరాష్ట్ర రీజియన్లో ఉన్నటువంటిది, యాజ్ వెల్ యాజ్ కల్సి, ఇక్కడ కూడా మీకు ఇంపార్టెంట్ అశోకన్ రాక్ ఎడిక్ట్స్ ఏవైతే ఉంటాయో కనిపించడం అనేది జరుగుతుంది. ద మేజర్ క్రక్స్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్లో మనకి ఎక్కువగా రాక్ ఎడిక్ట్స్ అనేవి కనిపించవు. ఎక్కువగా బార్డరింగ్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ అశోకన్ రాక్ ఎడిక్ట్స్ అనేటువంటివి మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఈవెన్ అశోక పిల్లర్ ఎడిక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ చూడండి, అమరావతి ఇక్కడ మనకి పిల్లర్ ఎడిక్ట్ కనిపిస్తుంది, సమాప లేదా జౌగడ ఇక్కడ పిల్లర్ ఎడిక్ట్ కనిపించడం అనేది జరుగుతుంది, కకనాడ ఇక్కడ మనకి పిల్లర్ ఎడిక్ట్ కనిపించడం అనేది జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇంద్రప్రస్థ ఇక్కడ దట్ ఈస్ ప్రెజెంట్ డే ఢిల్లీ అక్కడ మనకి పిల్లర్ ఎడిక్ట్ కనిపించడం అనేది జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ వైశాలి అండ్ దాంతోపాటుగా కపిలవస్తు అండ్ దాంతోపాటుగా లౌరియా ఇక్కడ మనకి పిల్లర్ ఎడిక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కనిపించడం అనేటువంటిది జరుగుతుందమ్మా. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ ఇక్కడ మనకి పిల్లర్ ఎడిక్ట్స్ ఎక్కువ కనిపించు, ఓన్లీ రాక్ ఎడిక్ట్స్ మాత్రమే ఎక్కువగా కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, పిల్లర్స్ అంటే ఎందుకు వేయించడం అనేది జరిగిందని చెప్పుకున్నాం. పిల్లర్స్ ఆర్ ద సింబల్స్ ఆఫ్ మౌర్యన్ అథారిటీ. ఓకేనా? పిల్లర్స్ ఆర్ ద సింబల్ ఆఫ్ మౌర్యన్ అథారిటీ, మౌర్యన్ పవర్, మౌర్యన్ జ్యూరిస్డిక్షన్ అని చెప్పి మనం చెప్పడం అనేది జరిగింది. సో టువర్డ్స్ ద బార్డరింగ్ రీజియన్స్ అథారిటీ ఏమవుతుంది, కంప్లీట్గా తగ్గడం అనేటువంటి జరుగుతుంది. సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ మౌర్యన్ ఫాలో అవ్వడం అనేది జరిగింది కాబట్టి సో బార్డరింగ్ రీజియన్స్లో మనకి రాక్ ఎడిక్ట్స్ అనేటువంటి ఎక్కువగా కనిపిస్తాయి. వేరాస్ ద మేజర్ క్రక్స్ ఆఫ్ మేజర్ మౌర్యన్ పవర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పిల్లర్ ఎడిక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా కనిపించడం అనేటువంటి జరుగుతుంది. హిస్టరీ ఈజ్ ఆల్ అబౌట్ డిరైవింగ్ జనరలైజేషన్స్ అమ్మ. వాట్ ఎవర్ ద సోర్సెస్, వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో టాంజిబుల్ ఇన్ఫర్మేషన్ దాని నుంచి మనం ఏం చేస్తాం, జనరలైజేషన్స్ డిరైవ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. డిఫరెంట్ పెర్సెప్షన్స్తో ముందుకు రావడం అనేటువంటి జరుగుతుంది. దిస్ ద బేసిక్ అండర్స్టాండింగ్ దట్ యూ నీడ్ టు కనెక్ట్ దీస్ పర్టికులర్ డాట్స్. అందుకే ఎస్పెషలీ ఫర్ హిస్టరీ ట్రై టు ఫాలో రెస్పాన్సిబుల్ టీచర్స్ who can interlink the topics with other GS subjects and you can derive generalizations effortlessly. అది మాత్రం నేను మల్టిపుల్ టైమ్స్ మీకు చెప్తున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. So now let us look at geographical distribution of Mauryan pillars. Pillars are the symbols of Mauryan authority, Mauryan power, Mauryan jurisdiction అని చెప్పి మనం చెప్పుకున్నాం. అందుకే మెజారిటీ ఆఫ్ ద పిల్లర్స్ టువర్డ్స్ ద బార్డర్ రీజియన్స్ మనకి కనిపించవు. ఎక్కడైతే మౌర్యన్ పవర్ సెంట్రలైజ్ అయి ఉంటుందో, కాన్సన్ట్రేట్ అయి ఉంటుందో అక్కడ మనకి ఎక్కువగా ఇవి కనిపించడం అనేటువంటి జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను. సో ఫస్ట్ ఢిల్లీ తోప్రా పిల్లర్, అది ఒరిజినల్లీ హర్యానాలో ఎరెక్ట్ కాబడ్డం అనేది జరిగింది. బట్ దట్ వాజ్ మూవ్ టు ఢిల్లీ బై ఫిరోజ్ షా తుగ్లక్, వన్ ఆఫ్ ద గ్రేట్ సుల్తాన్స్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్ గా మనం చెప్పొచ్చు. అండ్ ద సెకండ్ వన్ ఢిల్లీ మేరట్ పిల్లర్, ఒరిజినల్లీ ఉత్తరప్రదేశ్లో అది ఎరెక్ట్ చేయబడితే ఢిల్లీకి మూవ్ చేయబడడం అనేది జరిగింది బై ఫిరోజ్ షా తుగ్లక్, వన్ ఆఫ్ ద గ్రేట్ సల్తన్స్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లారియా నందన్గర్ పిల్లర్,
బీహార్ రీజియన్లో ఎరెక్ట్ చేయబడ్డం అనేది జరిగింది పాటలిపుత్ర, అండ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రిజర్వ్డ్ పిల్లర్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ లౌరియా అరరాజ్ పిల్లర్ బీహార్లో ఎరెక్ట్ కాబడ్డం అనేది జరిగింది, సిమిలర్ టు నందన్గర్ పిల్లర్ లాగే ఉండడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ వైశాలి పిల్లర్ బీహార్లోనే ఎరెక్ట్ చేయబడ్డం అనేది జరిగింది. ఇక్కడ ఎటువంటి ఇన్స్క్రిప్షన్ బయటపడలేదు. బుద్ధాస్ రెలిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి దగ్గరలో, బుద్ధుని యొక్క అవశేషాల దగ్గరలో ఈ పిల్లర్ ఏదైతే ఉందో ఎరెక్ట్ చేయబడ్డం అనేది జరిగింది. చూడండి బీహార్లో ఎన్ని పిల్లర్స్ మనకు కనిపిస్తున్నాయో, ఎందుకంటే పాటలిపుత్ర ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మౌరియన్స్, పాటలిపుత్ర అనేటువంటిది ప్రజెంట్ డే లొకేషన్ బీహార్లోనే ఉండడం అనేది జరిగింది. ద మేజర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఆఫ్ మౌరియన్స్ పాటలిపుత్ర అనే ఒకప్పుడు ఉండేది క్యాపిటల్ సిటీ కాబట్టి. రాంపూర్వ బిల్లర్ బీహార్లో ఉండడం అనేటువంటి జరిగింది. ఓన్లీ బుల్ క్యాపిటల్ ఫిగర్ ఉండేటటువంటి పిల్లర్గా మనం చెప్పొచ్చు. సాంచి పిల్లర్ మధ్యప్రదేశ్లో అవంతి రీజియన్లో బయటపడడం అనేది జరిగింది. మైనర్ పిల్లర్ గా మనం చెప్పొచ్చు. అసోసియేటెడ్ విత్ సాంచి స్తూపాకి దగ్గరగా ఉన్నటువంటి పిల్లర్గా మనం చెప్పొచ్చు. సార్నాథ్ పిల్లర్ ప్రజెంట్ డే ఉత్తరప్రదేశ్లో బయటపడడం అనేది జరిగింది. అండ్ లైన్ క్యాపిటల్ అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా అశోకన్ సార్నాథ్ పిల్లర్ యొక్క లైన్ క్యాపిటల్ని మనం నేషనల్ ఎంబ్లమ్గా తీసుకోవడం అనేది జరిగింది. లుంబిని పిల్లర్ నేపాల్లో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. బుద్ధాస్ బర్త్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని సింబలైజ్ చేస్తూ ఈ పిల్లర్ అనేటువంటిది వేయించడం అనేది జరిగింది. నిగాలి సాగర్ పిల్లర్ నేపాల్లోనే కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ పర్టికులర్ పిల్లర్ ఆనర్స్ కొనగమన బుద్ధ వాజ్ 23rd బుద్ధగా మనం చెప్తాం. బుద్ధుని యొక్క మరణం తర్వాత బోధిసత్వుల రూపంలో చాలామంది బుద్ధిస్ట్ మాంగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ టీచింగ్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. కొనగమన బుద్ధ వన్ ఆఫ్ ద 23rd మిస్టికల్ బుద్ధాస్గా మనం చెప్పొచ్చు. సో నౌ లెట్ us look at 14 ఇంపార్టెంట్ రాక్ ఎడిక్ట్స్ ఆఫ్ అశోక మనం చెప్పొచ్చు. అశోక హిస్ ధమ్మా పాలసీ ఇస్ ఎ సోషియో పొలిటికల్ పాలసీగా మనం చెప్పడం అనేటువంటి జరిగింది. సో ధమ్మా పాలసీని ప్రాపగేట్ చేయడానికి ధమ్మ మహామాత్తాస్ అనేటటువంటి ఎంప్లాయీస్ని ఎంప్లాయ్ చేయడంతో పాటు దీస్ రాక్ ఎడిక్ట్స్ ఏవైతే ఉంటాయో వేయించడం అనేది జరిగింది. మెజారిటీ ఆఫ్ ద రాక్ ఎడిక్ట్స్ మనకి బార్డరింగ్ రీజియన్స్లో ఎక్కువగా కనిపించడం అనేటువంటి జరుగుతుందమ్మా. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అశోకుడి యొక్క అడ్మినిస్ట్రేటివ్ అండ్ మారల్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిని చెప్తూ వేయించేటటువంటి ఇన్స్క్రిప్షన్స్గా మనం వీటిని చెప్పొచ్చు. అక్రాస్ ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ మొత్తం ఈ రాక్ ఎడిక్ట్స్ అనేటువంటి బయటపడడం అనేది జరిగింది. దే ప్రమోట్ నాన్ వైలెన్స్, రిలీజియస్ టాలరెన్స్ అండ్ వెల్ఫేర్ పాలసీస్ ఆఫ్ అశోకుని యొక్క రిలీజియస్ టాలరెన్స్, వెల్ఫేర్ పాలసీస్ వీటన్నిటి వాటికి అద్దం పట్టడం అనేది జరుగుతుంది. గ్రీక్ కింగ్స్, సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ గురించి కూడా అశోకన్ రాక్ ఎడిక్ట్స్లో మెన్షన్ చేయబడ్డం అనేటువంటిది జరిగిందమ్మా. 14 ఇంపార్టెంట్ రాక్ ఎడిక్ట్స్, 14 ఇంపార్టెంట్ మెసేజెస్ ఆఫ్ ఆర్ ఇన్ఫర్మేషన్ దట్ అశోక వాంటెడ్ టు ప్రొవైడ్, అశోక వాంటెడ్ టు షేర్, అశోక వాంటెడ్ టు ప్రాపగేట్. అవి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం 14 ఇంపార్టెంట్ రాక్ ఎడిక్ట్స్గా అశోకన్ పాలసీస్ ఆఫ్ ధమ్మా ఏదైతే ఉందో దాన్ని హిస్టారియన్స్ కేటగరైజ్ చేయడం అనేది జరిగింది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. 4th ధమ్మా ఈజ్ గ్రేటర్ దాన్ వార్. పొలిటికల్ కాన్క్వెస్ట్ కంటే పీస్ఫుల్ కాన్క్వెస్ట్ అనేటటువంటి వెరీ ఇంపార్టెంట్, దానికి ధమ్మా అనేటువంటిది ఉపయోగపడుతుందని చెప్పి అశోకుడు 4th రాక్ ఎడిక్ట్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి 8th రాక్ ఎడిక్ట్ అమ్మ. ఫస్ట్ ధమ్మయాత్ర టు బోధ్గయ అండ్ బోధి ట్రీ. అశోకుడు బుద్ధుడికి ఎన్లైటన్మెంట్ అయినటువంటి బోధ్గయ లేదా బోధి వృక్షాన్ని సందర్శించినట్టు చెప్పేటటువంటి ఇంపార్టెంట్ రాక్ ఎడిక్టే 8th రాక్ ఎడిక్ట్గా మనం చెప్పొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి 13th వన్. కళింగ వార్ ఏదైతే ఉందో అశోకుని యొక్క జీవితాన్నే మార్చేసినటువంటి కళింగ వారు దిస్ పర్టిక్యులర్ రాక్ ఎడిక్ట్లో మెన్షన్ చేయబడ్డం అనేది జరిగింది. ఇట్ మెన్షన్స్ గ్రీక్ కింగ్స్ లైక్ ఆంటియోజోస్, టోలమీ, ఆంటిగోనాస్, మాగాస్, అలెగ్జాండర్ ఆఫ్ ఎపిరస్ ఇలాంటి వాళ్ళని మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. ఓకేనా. ఎడిక్ట్స్ అంటే రాజాజ్ఞ శాసనాలని చెప్తాం. అశోకుడు తన యొక్క ఇన్ఫర్మేషన్ తను ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఏది ప్రజలకి చెప్దామనుకుంటున్నాడో, ఏ సందేశం ఇద్దామనుకుంటున్నాడో దాన్ని ఈ పర్టికులర్ ఇన్స్క్రిప్షన్స్ రూపంలో వేయించడం అనేది జరిగింది. దే వర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇంటూ మెనీ పార్ట్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రాక్ ఎడిక్ట్ ఏదైతే ఉందో ఇట్ టాక్స్ అబౌట్ ప్రొహిబిషన్ ఆఫ్ యానిమల్ సాక్రిఫైస్ అండ్ ఫెస్టివ్ కిల్లింగ్స్. పండగల సమయంలో యానిమల్ స్లాటర్ని ప్రోహిబిట్ చేస్తున్నట్టు చెప్పే రాక్ ఎడిక్ట్ దౌలి, గిర్నార్, కల్సి, షాబాజ్ గరి ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్లో అవి డిస్ట్రిబ్యూట్ చేయబడ్డం అనేది జరిగింది. ఆ మెసేజ్తో కూడినటువంటి ఇన్స్క్రిప్షన్. సెకండ్ రాక్ ఎడిక్ట్ చూడండి, మెడికల్ కేర్ ఫర్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్. దీన్ని మన్సేరా, జోగడ, సోపారా ఈ ప్రాంతాలకి డిస్ట్రిబ్యూట్ చేయబడ్డం అనేటువంటి జరిగింది. థర్డ్ రాక్ ఎడిక్ట్ చూడండి, మెన్షన్ సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ లైక్ చోలాస్, పాండ్యాస్, సత్యపుత్రాస్, కేరళ పుత్రాస్ ఎట్సెట్రా. వీటిని కల్సి, మన్సేరా, గిర్నార్ ప్రాంతాలు ఏవైతే ఉంటే వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. 4th వన్ వెరీ ఇంపార్టెంట్, ధమ్మా ఈజ్ గ్రేటర్ దెన్ వార్ అని చెప్పేటటువంటి ఇంపార్టెంట్ రాక్ ఎడిక్ట్. ఇది షాబాజ్ గారి సోపారాలు.
చెప్పాను కదా, బార్డరింగ్ రీజియన్స్లో వీటిని ఎక్కువగా వేయించడం అనేది జరిగింది. 5th వన్, అపాయింటింగ్ ధమ్మ మహామాతాస్ ఆఫీసర్స్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ షాబాజ్ గరి అండ్ ఖల్సీ ఈ ప్రాంతాలు ఎక్కువగా బయటపడడం అనేటువంటి జరిగింది. అట్ ప్రెజెంట్ షాబాజ్ గరి ఈజ్ ఎ విలేజ్ ఇన్ పాకిస్తాన్ అమ్మ. అండ్ 6th ఇంపార్టెంట్ రాకెట్, కింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పాటుపడమే రాజు యొక్క కర్తవ్యం అనే విధంగా చెప్పేటటువంటిది గిర్నార్, కల్సీ అండ్ మన్సేరా ఈ ప్రాంతాల్లో బయటపడడం అనేది జరిగింది. అండ్ 7th వన్ వచ్చేసి రిలీజియస్ టాలరెన్స్ని ప్రమోట్ చేయమని చెప్పేటటువంటి రాక్ ఎడిక్ట్ మన్సేరా, ధౌలి అండ్ జాగడ రీజియన్స్లో బయటపడడం అనేది జరిగింది. 8th వన్, ఫస్ట్ ధమ్మా యాత్ర టు బోధ్గయ అండ్ బోధిట్రి, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, గిర్నార్ అండ్ కల్సీ రీజియన్స్లో బయటపడడం అనేది జరిగింది. ధమ్మా సెరమనీస్ ఆర్ సుపీరియర్ టు రిచువల్స్ అనేటువంటి చెప్పేది 9th రాక్ ఎడిక్ట్ జౌగడ అండ్ ధౌలి ప్రాంతాల్లో బయటపడడం అనేది జరిగింది. 10th వన్, కండెమ్స్ డిజైర్ ఫర్ ఫేమ్ అండ్ గ్లోరీ, కల్సీ అండ్ షాబాజ్ గిరి ప్రాంతాల్లో బయటపడడం అనేది జరిగింది. ధమ్మా ఈజ్ హైయెస్ట్ పాలసీ, దట్ ఈస్ 11th ఇంపార్టెంట్ రాకెట్, గిర్నార్ అండ్ సోపారా రీజియన్స్లో బయటపడడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ 12th, రిలీజియస్ హార్మోనీ అండ్ టాలరెన్స్ గురించి చెప్పేటటువంటిది ఈ రాకెట్ గ్రీక్లో ఉన్నటువంటి రాకెట్ కాందహార్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ షాబాజ్ గరి రీజియన్స్లో బయటపడడం అనేది జరిగింది. 13th రాకెట్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, కళింగ వార్ అండ్ దాంతోపాటు గ్రీక్ కింగ్స్ని మెన్షన్ చేసినటువంటి ఇంపార్టెంట్ రాకెట్ ధాలి, గిర్నార్, జోగడా రీజియన్స్లో బయటపడడం అనేది జరిగింది. అండ్ 14th ఇంపార్టెంట్ రాకెట్, ఇట్ యాక్చువల్లీ మెన్షన్స్ అబౌట్ ఎడిక్ట్స్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ఎంపైర్, ఏ ప్రాంతాల్లో ఎటువంటి ఎడిక్ట్స్ అనేటటువంటివి డిస్ట్రిబ్యూట్ కాబడినవి, ఇన్స్క్రైబ్ చేయబడినవి అని చెప్పేటటువంటి లిస్ట్ ఆఫ్ ఎడిక్ట్స్ గురించి చెప్పేటటువంటిది 14th వన్, షాబాజ్ గిరి, జౌగడా రీజియన్స్లో ఈ పర్టికులర్ రాకెటిక్స్ ఏవైతే ఉంటాయో బయటపడడం అనేటువంటిది జరిగిందమ్మ. దిస్ ఆల్ కేటగరైజేషన్ ఆఫ్ అశోకన్ ఎడిక్ట్స్గా మనం చెప్పొచ్చు. 14 ఇంపార్టెంట్ రాకెటిక్స్ దే వర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఆర్ దెన్ మౌర్యన్ ఎంపైర్గా మనం మాట్లాడచ్చు. నౌ మైనర్ రాకెటిక్స్ అనేటటువంటి చూడండి, కర్ణాటకలోని మస్కీలో బయటపడడం అనేటటువంటి జరిగింది. ఫస్ట్ ఎడిక్ట్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్స్ అశోకాస్ నేమ్, అశోక యొక్క నేమ్ గురించి అంటే అశోకుడు అనే పేరుని మెన్షన్ చేసినటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిక్టే దట్ ఈస్ మైనర్ రాక్ ఎడిక్ట్, దట్ ఈస్ అట్ మస్కీ. నెక్స్ట్ గుజరా, దట్ ఈస్ మధ్యప్రదేశ్లో బయటపడడం అనేటువంటి జరిగింది. ప్రజెంట్ లొకేషన్ దేవానాం ప్రియా, ప్రియదర్శి అనేటువంటి పేర్లను మెన్షన్ చేసినటువంటి అశోకన్ మైనర్ రాక్ ఎడిక్టే గుజరా రాక్ ఎడిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ బైరాత్ లేదా జైపూర్ రాక్ ఎడిక్ట్ ఆఫ్ రాజస్థాన్, బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో మాంగ్స్ తప్పకుండా పఠించాల్సినటువంటి చదవాల్సినటువంటి బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది. బరాబర్ కేవ్ రాక్ ఎడిక్ట్ ఏదైతే ఉందో ప్రజెంట్ బీహార్లో బయటపడడం అనేది జరిగింది. డొనేటరీ ఇన్స్క్రిప్షన్స్ ఫర్ అజీవకాస్, అజీవకాస్కి అశోకుడు దాన ధర్మాలు చేసినట్టుగా చెప్పడం అనేది జరిగింది. రూప్నాథ్ రాక్ ఎడిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్, ధమ్మా ఫోకస్ ఇన్స్క్రిప్షన్, అశోకన్ ధమ్మా పాలసీ గురించి మాట్లాడేటటువంటి మైనర్ రాక్ ఎడిక్ట్. కాందహార్ ఆఫ్ఘనిస్తాన్లో బయటపడినటువంటి మైనర్ రాక్ ఎడిక్ట్, ఎడిక్ట్ ఇన్ గ్రీక్ అండ్ అరమిక్ షోస్ హెలనిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది మౌర్యన్ కల్చర్ మీద ఏ విధంగా ఉందని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుందమ్మా. సో దీస్ ఆర్ మైనర్ రాక్ ఎడిక్ట్స్గా మనం చెప్పొచ్చు. మేజర్ పిల్లర్ ఎడిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వినండి. సో పిల్లర్స్ ఇన్ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, నేపాల్ ప్రాంతాలు ఎక్కువగా బయటపడమని జరిగింది. పిల్లర్స్ దే వర్ ద సింబల్స్ ఆఫ్ అశోక్ మౌర్యన్ అథారిటీ ఆర్ మౌర్యన్ పవర్ ఆర్ మౌర్యన్ జ్యూరిస్డిక్షన్గా మనం చెప్పాం, అవునా. సో మౌర్యన్ పవర్ ఎక్కడ కాన్సన్ట్రేట్ అయిందో అక్కడ ఈ పిల్లర్ ఎడిక్ట్స్ అనేటటువంటి వేయించడం అనేది జరిగింది. దీస్ పిల్లర్ ఎడిక్ట్స్ ఫోకస్డ్ ఆన్ ఎథిక్స్, సోషల్ వెల్ఫేర్ అండ్ గవర్నెన్స్. మొత్తం 7 ఇంపార్టెంట్ మేజర్ పిల్లర్ ఎడిక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ మేజర్ పిల్లర్ ఎడిక్ట్ ధమ్మా అండ్ నాన్ వైలెన్స్ గురించి చెప్తుంది. సెకండ్ వన్ మెడికల్ ట్రీట్మెంట్ ఫర్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్. థర్డ్ వన్ రెస్పెక్ట్ ఫర్ పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ ప్రీస్. ఫోర్త్ వన్ ధమ్మా విల్ స్ప్రెడ్ త్రూ ప్రాపర్ బిహేవియర్. ఫిఫ్త్ వన్ వెల్ఫేర్ ఆఫ్ ప్రిజనర్స్ అండ్ కంపాషనేట్ ట్రీట్మెంట్. Sixth one, King's concern for all subjects. Seventh one, summarizes Ashoka's Dhamma policies. These were 7 important major pillar edicts ga మనం చెప్పొచ్చు. సో నౌ మైనర్ పిల్లర్ ఎడిక్ట్స్ అనేటువంటి చూడండి, మోస్ట్లీ రిలీజియస్ అండ్ బుద్ధిస్ట్ నేచర్లో ఉండమనేది జరిగింది. ఫస్ట్ సాంచి పిల్లర్ మధ్యప్రదేశ్లో బయటపడినటువంటి ఇంపార్టెంట్ పిల్లర్గా మనం చెప్పొచ్చు. దిస్ ఏ స్కిజం ఎడిక్ట్గా మనం చెప్తాం. అంటే ఎవరైతే బుద్ధిస్ట్ మాంగ్స్, బుద్ధిస్ట్ నన్స్, బుద్ధిస్ట్ సంఘాలు డివిజన్స్ అనేటువంటి తీసుకొద్దాం అనుకుంటున్నారో వాళ్ళని పనిష్ చేయడానికి అశోకుడు వేయించినటువంటి ఇన్స్క్రిప్షన్స్, ఏ విధంగా పనిష్ కాబడతారని చెప్పడానికి వేయించినటువంటి ఇన్స్క్రిప్షన్ పిల్లర్ ఎడిక్ట్స్గా మనం చెప్పొచ్చు. సారనాథ్ పిల్లర్ ఉత్తరప్రదేశ్లో బయటపడడం అనేది జరిగింది. ఇది కూడా స్కిజ్మెటిక్గా మనం చెప్పొచ్చు. ఇక్కడ లైన్ క్యాపిటల్ అయినటువంటి మనకు కనిపిస్తుంది, మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడాం. రుంబిని పిల్లర్ ఆర్ రుమిందై పిల్లర్ ఆఫ్ నేపాల్ మెన్షన్స్ బుద్ధాస్ బర్త్ ప్లేస్. బుద్ధాస్ బర్త్ ప్లేస్ ఏదైతే ఉందో దాని గురించి దాన్ని ఆనర్ చేస్తూ వేయించినటువంటి మైనర్ పిల్లర్ ఎడిక్ట్గా మనం చెప్తాం. నెక్స్ట్ నిగాలి సాగర్ పిల్లర్ ఎడిక్ట్ నేపాల్లో బయటపడడం అనేది జరిగింది. పాస్ట్ బుద్ధా దట్ ఈస్ కొనగమన 23rd బుద్ధా గురించి మెన్షన్ చేసినటువంటి ఇంపార్టెంట్ మైనర్ పిల్లర్ ఎడిక్ట్. అలహాబాద్ పిల్లర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, ఇది కూడా ఒక స్కిజం ఎడిక్ట్.
ఇది ఎందుకు దేని గురించి మెన్షన్ చేస్తుందని చెప్పుకున్నాం, బుద్ధిస్ట్ సంఘాలో ఉండేటటువంటి బుద్ధిస్ట్ మాంగ్స్ ఎవరైతే ఉంటారో ఆర్ బుద్ధిస్ట్ నన్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైనా వాళ్ళు బుద్ధిస్ట్ సంఘాలో డివిజన్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తే వాళ్ళని పనిష్ చేయడానికి వేయించినటువంటి ఇన్స్క్రిప్షన్స్ అనమాట. ఏ విధంగా పనిష్ చేయాలో చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్స్గా మనం స్కిజమ్ ఎడిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం చెప్తాం. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఆల్ ద అశోకన్ పిల్లర్స్ ఏవైతే పిల్లర్స్, మేజర్ పిల్లర్స్ అండ్ మైనర్ పిల్లర్స్ అర్థమైన అనుకుంటున్నాను. పిల్లర్ ఎడిక్ట్స్ గురించి అర్థమైన అనుకుంటున్నాను. రాక్ ఎడిక్ట్స్ గురించి మీకు పూర్తి స్థాయిలో అర్థమైనవి అని అనుకుంటాను. దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్లాస్ అమ్మ. ఆల్ దిస్ మెటీరియల్ కంటెంట్ ప్రతి దాని వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫిలాస్ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చాలా చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. మీరు చాలా ఆశ్చర్యపోయేలాంటి ఇనిషియేటివ్స్తో మనం ముందుకు రాబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్తో కలుద్దాం. బాయ్ నాన్న.